ఎవరికి చెప్పుకోవాలో ఏంటో. అప్పు గారికి చెప్పుకుందాం. హలో హలో అప్పు గారు, చెప్పండి. మీతో వెంటనే మాట్లాడాలండి. ఎందుకండి అలా ఏడుస్తున్నారు? ఏమైనా సీరియస్ మ్యాటరా? అది ఇలా చెప్పడం కష్టం అప్పు గారు, మీరు వెంటనే పార్క్ వచ్చేయండి. సరే సరే వస్తున్నా. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, త్వరగా రండి. ఆ స్వాతిముత్యం కమలాసన్ గాడు నాకు తెలియకుండా చాలా చేస్తున్నాడు. ఈ డివైస్ నా దగ్గర కూడా ఒకటి ఉంది కాబట్టి ఆడు ఒప్పుతూ ఏం మాట్లాడుతున్నాడో అన్నీ నాకు తెలిసిపోతున్నాయి. వాడు సక్సెస్ అవ్వకుండా ఏదోలా దెబ్బ కొట్టాలి. అమ్మో, ఇప్పుడు నేను డైరెక్ట్ గెలిపానుకో, లాస్ట్ మీ ఎర్ర సొక్క విషయంలో ఎలా దొరికిపోయానో అలా దొరికిపోతాను. ఆ పల్లెటూరు పరాణం తిన్నోడికి అన్ని తెలియతట్లుంటే సిటీ శాండర్స్ తిన్నోడివి నీకేం తెలియతట్లుండాలరా? ఆలోచించరా, ఆలోచించు. పావును చేతితో చంపలేనప్పుడు చీపురి కట్ట అయినా చంపాలి కదా. ఇప్పుడు ఆ చీపురి కట్టగాడు అక్కడ దొరుకుతాడు ఎక్కడబ్బా? ఎవడు 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 మేడం లేదు మేడం, వీళ్ళేదో నాటకాలు ఆడుతున్నారు మేడం, నన్ను నమ్మండి మేడం, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు మేడం. మేడం అవునరా, ఉన్నాడు, దొరికాడు, ఒకడు ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? ఫోన్ చేసింది అలా ఎవడా? నేను నీకు డీటెయిల్స్ చెప్పడానికి ఫోన్ చేయలేదు, డీల్ చెప్పడానికి ఫోన్ చేశాను. డీలా? స్నాప్ డీలా, అమెజాన్ డీలా? ఏంటి జోకా? అస్సలు నవ్వు రాలేదు. ముందు నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ పక్కన పెట్టి కామన్ సెన్స్ తో మాట్లాడు. పంచా, ముందు నువ్వు పంచడం ఆపి డైరెక్ట్ గా పాయింట్కి రా. నేను నీకు శత్రువుని. శత్రువుకి శత్రువు అంటే మిత్రుడు అంటే మన ఇద్దరం ఫ్రెండ్సా? నో నో నో, నువ్వు నాకు శత్రువు మాత్రమే. మరి నాకెందుకు కాల్ చేసావు? నీకు అసలు మాట తెలియదు అనుకుంటా. ఆ చంటాబాయ్ గాడు అప్పుకేవో మాయ మాటలు చెప్పి పార్క్ లో కలుస్తున్నాడు. అసలు వాడు ప్లాన్ ఏంటో తెలుసుకుని మనం వాడిని దెబ్బ కొట్టాలి. ఇప్పుడు నువ్వేదో ఒకటి చేసి ఆ అమ్మాయి ముందు వాడిని బఫూను చెయ్యాలి. అయితే నేను ఇప్పుడే వెళ్ళి శ్రీకాంత్ అడ్డాల సినిమాలో హీరోలా ఫీల్ అవుతున్న వాడిని శ్రీను వైట్ల సినిమాలో కమిడియన్ లా మార్చేస్తా. ఇప్పుడే బయలుదేరతా. 1 minute. ఇప్పుడు నేను వాడిని ఆ అమ్మాయి ముందు బఫూన్ చేస్తే నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కానీ నీ వాయిస్ లో ఇంటెన్షన్ చూస్తుంటే వాళ్ళిద్దరిని విడిదేయాలని బాగా స్ట్రాంగ్ ఇంటెన్షన్ కనిపిస్తుంది. సో ఈ పని నేను ఫ్రీగా చేయను. సరే, ఎంత కావాలి? అంటే మాదాపూర్ నుంచి ఇక్కడికి బస్ టికెట్ 11 రూపీస్, రాను పోను 22, మధ్యలో ప్లేట్ పునుగులు, వాటర్ ప్యాకెట్ కలిపేసి 34, రౌండ్ ఫిగర్ 35. 35 నీ బతుకొచ్చాడా సిఫెలో. సరే, పేమెంట్ పేటిఎం లో ట్రాన్స్ఫర్ చేస్తానులే. ముందులో పని మొదలు పెట్టు. మన కోడు కోకోకోలా పెప్సీ. అర్థమైంది. బాలయ్య బాబు సెక్సీ, డీల్ డన్. ఒక్క నిమిషం, నువ్వు బాగా పొట్టిగా ఉంటావు కదా? ఆ విషయం నీకే తెలుసు? అంటే ట్రూ కలర్ లో పొట్టోడు అనబడింది. ఎవడో నా పేరు పొట్టోడు అని సేవ్ చేశాను అనమాట. సరే గానీ నీకు తోడుగా ఒక అసిస్టెంట్ పంపిస్తాను, సరేనా? వారాడు అది ఆడు కూడా శత్రువే. శత్రువా? ఒరే, ఇంకెంతమంది ఉన్నారా ఈ ఊర్లో శత్రువుడు? అవన్నీ నీకెందుకని ముందు నువ్వు పంచోడు. ఒకడే ఉన్నాడు, ఆడిద్దరని చెప్పాడు. చెప్తా, వాడు పని చెప్తా. హలో, కోకోకోలా పెప్సీ. బాలయ్య బాబు సెక్సీ. ఇక్కడ 2 శత్రువులు అని చెప్పావు, కానీ ఈడ ఓన్లీ ఒక శత్రు మాత్రమే ఉన్నాడు.
శత్రువు ఒంటరిగున్నప్పుడే వాని వెంట్రుకలా పీకేయాలి. ముందు నువ్వు వెళ్ళి వాడి ప్లాన్ ఏంటో తెలుసుకో. నో, నేను చేయను. ఇక్కడ ఇద్దరు శత్రువులు లేకపోతే నాకు ఇంట్రెస్ట్ పోయింది. నేను చేయను. కరెంట్ 10 రూపాయలు పేటిఎం చేస్తాను. 10 రూపాయలు? ఓకే ఓకే, సరే సరే, వెళ్ళు వెళ్ళి కొనుక్కో. నేను చేస్తా ఈ పని, నేను చేస్తా. డీల్ డన్. ఒరే నువ్వేంటి ఇక్కడ? ఏడి ఆ బత్తగాడి, నా పిచ్చి బత్త ఏడి, ఎక్కడ ఉన్నాడు? ఓకే ఓకే కూల్. నేను చెప్పినట్టు చెయ్యి, పని అయిపోతుంది. ఓకే సరే. హలో గురు, నమస్కారం. ఏంటారా డల్లు కూర్చున్నావు? నువ్వా? ఇప్పుడు నన్నేం గెలక్కు, నేను అసలే బాధలో ఉన్నాను. వీడు నాకు మళ్ళీ ఏదో స్కెచ్ ప్లాన్ చేశాడు. ఎస్కేప్ అయిపోతుంది. నువ్వు అసలు అనుకొని పర్ఫామ్ చేస్తావు లేదా బాగున్న యాక్టర్ తెలియదు కానీ నీ పర్ఫార్మెన్స్ కాస్కర్ ఇచ్చేచ్చరా. ఆశుకారా, నాకు ఇప్పుడు కార్లు బళ్ళేం అక్కర్లేదు, నేను నిజంగానే బాధలో ఉన్నాను. వీడు ఆస్కార్లు అంటే కార్లు బండ్లు అనుకుంటున్నాడు. దిస్ డర్టీ డమ్మీ విలేజ్ వెన్నెల్ కిషోర్. సరే, నీకు అర్థమైన భాషలోనే అడుగుతాను. నీ మనోవేదన గల కారణం ఏమి? ఏం మాట్లాడుతున్నావు? ఒరే, నీకు ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, అసలు ఎందుకు బాధపడుతున్నావురా? మా బావగాడికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అది హ్యాపీనెస్ కదా, దానికి ఎందుకు బాధపడుతున్నావు? ఆ ఉద్యోగం వచ్చింది ఇక్కడ కాదు, అమెరికాలో. అమెరికానా? ఏం మాట్లాడుతున్నావురా? నాది కూడా సేమ్ ఫీలింగ్. అయినా వాడికి అక్కడ ఎవరు జాబ్ ఇచ్చారు? మా బావగాడలన్నీకి అమెరికా సర్పంచ్ ఆడెవడో పంపు కాదు టంపు తెలుసంట, ఆడికి చెప్పి ఉద్యోగం ఏం చేస్తాడంట. అయినా వాడు అక్కడున్న కర్రలను పంపించేస్తుంటే వీడు వాళ్ళకన్నా కరగుంటాడు కదా, మరి వీణెలా రమ్మన్నాడు? ఏమో. ఏం మాట్లాడుతున్నావురా? వీడొక్కడు. వెళ్ళిపోయాడు. కుక్కల పెప్సీ. బాలయ్య బాబు సెక్సీ. ఏంటి డిస్కషన్ మధ్యలో డిస్టర్బెన్స్? ఇందుకు మ్యాటర్ తెలిసిందా? ఏంటి తెలిసేది? డిస్కషన్ చేస్తుంటే 100 సార్లు కాల్ చేసావు తెలుసా? నాకు ఇంకా మిషన్ మీద మూడిపోయింది, నేను చేయను. ప్లీజ్ రా, కరెంట్ ఇంకొక 5 రూపాయలు పేటిఎం చేస్తాను, పని పూర్తి చేయరా. 5 రూపాయలా? ఓకే ఓకే, డీల్ డన్, నేను చేస్తున్నా. అప్పు గారు మీరా? ఏమైంది ఇంత అర్జున్ గారు రమ్మన్నారు? మా బావగాడు మమ్మల్ని అందరిని వదిలి దూరంగా వెళ్ళిపోయాడు. అవునా? ఎప్పుడు జరిగింది? మొన్న రాత్రే. అప్పటికి ఆపడానికి చాలా ప్రయత్నించాను, అయినా ఆగలేదు, వెళ్ళిపోయాడు. ఇదంతా నా వల్లే జరిగింది. అయ్యో అప్పు గారు, ఇందులో మీ తప్పేం లేదండి, వాడికి ఇక్కడ జీవితం లేదంట, వెళ్ళిపోయాడు. మీరెన్ని చెప్పినా ఇదంతా నా వల్లే జరిగింది. తనకి హార్ట్ లో హోల్ ఉందని తెలిసినా కూడా నేనే పట్టించుకోలేదు. అనవసరంగా నా వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. అప్పు గారు లేదండి, మీరెన్ని చెప్పినా ఇదంతా నా వల్లే జరిగింది. అయినా దేవుడు నన్ను ఎందుకు ఇంత అందంగా పుట్టించాలి? అయినా తను నన్నే ఎందుకు చూడాలి? నా కోసం ఎందుకు చచ్చిపోవాలి? అయ్యో అప్పు గారు, మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అవునండి, అందుకే కదా ఇంత పెద్ద ఘోరం జరిగిపోయింది. తనకి హార్ట్ లో హోల్ ఉందని తెలిసినా కూడా నేనే రిజెక్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేశాను. మా బావకేం కాలేదండి, వాడు బానే ఉన్నాడు. వాడు గుండెలో బొక్క కూడా ఆడు బాగా తినడం వల్ల కొవ్వుతో మూసుకుపోయిందంట. మరి మీరు మీ బావ చాలా దూరం వెళ్ళిపోయాడని అన్నారు. ఉద్యోగం వచ్చి అమెరికా వెళ్ళిపోయాడండి. ఓ అవునా? అంటే నేనే తప్పుగా అర్థం చేసుకున్నానా? అదే జరిగింది. అయితే ఇది సాడ్ న్యూస్ కాదు, సెలబ్రేట్ చేసుకోవాల్సింది. మాకు నట్లు పోట్లే వద్దు. ఓ నీకు ఇంగ్లీష్ రాదా?
పీనట్స్ అంటే నట్లు బోట్లు కాదు. ఏ పలే చనా పలే ఏ పలే హలో? చనా పలే. తనకి ఇంగ్లీష్ రాక కాదు, జోక్ చేశాడు అంతే. తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీకు అర్థం కాలేదంతే. అబ్బా తింగరదానా, నీకే అర్థం కాలేదు. అంతే అంతే. ఇంక ముందు ముందు చాలా చూస్తారు. ఇప్పుడు మా బావుండుంటేనా ఆ పల్లిలోడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మొత్తం మా బావే కొనుక్కొని తినేసేవాడు. పెప్సీ, కోకోకోలా పెప్సీ. బాలే బాబు సెక్సీ. కోడ్ మ్యాచ్ అయింది. ఓకే, మీరు చెప్పినట్టు మొత్తం విన్నాను రా. వీళ్ళిద్దరు అసలు నాన్ సిక్ రా బాబు. ఈ ట్యూబ్ లైట్ అయితే ఇది ఏకంగా స్టేడియం లైట్. ఆడేమో ఆడికి నచ్చింది చెప్తాడు, ఈమెమో ఈమెకు నచ్చిన ఆన్సర్ ఏమో తీసుకుంటుంది. అయినా నువ్వేంటి మా గురించి మాట్లాడుతున్నట్టుంది? ఇందాక వస్తుంటే TV19 లో ఒక ఇంటర్వ్యూ చూసానండి. దానిలో యాంకర్ కొంచెం పిచ్చిది. ఎదుటోడు ఏం మాట్లాడినా తనకు నచ్చిన ఆన్సర్ తను తీసుకుంటుంది అనమాట. అదే విషయం ఫోన్ లో మా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. హలో, ఉన్నారా లైన్ లో? జయపాలయ్య. మా బావయ్య ఉంటాడు. హలో ఊరే, నీకెన్నిసార్లు చెప్పాలరా ఫోన్ చేయొద్దని? నా మాట వినవా? నీకు నచ్చి నువ్వు చెప్పేసుకుంటావు. పెట్టు ఫోను. ఎవరండి? చూడండి, ఇది కస్టమర్ కేర్ నంబర్. మీరు మళ్ళీ జోక్ చేస్తున్నట్టున్నారు కదా? జోకే జోకే. సో ఫన్నీ. అయినా మీరు వచ్చిన దగ్గర నుంచి మీ బావ గురించే మాట్లాడుతున్నారండి. నాకంటూ ఉండేది వాడే కదండి, అయినా ఇప్పుడు వాడు కూడా లేడు, వెళ్ళిపోయాడు. అయ్యో, నేనున్నాను కదా. మీకు మంచి ఫ్రెండ్ అనుకోండి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవచ్చు. ఆ మాట అన్నారు చాలండి. ఇప్పుడు నాతో మా బావుండుంటే నాకు తోడుగా ఉన్నందుకు ఆడికి 2 ఎకరాలు ఇచ్చేవాడిని. ఇప్పటికీ నాకు తోడుగా ఎవరుంటే వాళ్ళకి 2 ఎకరాలు ఇద్దామని దాచించాను. 2 ఎకరాలా? నేనుంటా. నువ్వు నేను ఇప్పటి నుంచి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్.